సీట్ కవర్స్ అండి, రెగ్జిన్ సీట్ కవర్స్ ఏదైతే అంటున్నారో మార్కెట్లో నేను 3000 రూపాయలకి ఇస్తాను. సెక్షన్లోకి వెళ్ళి మీరు చదివారో లేదు తెలియదు కానీ నేనైతే చదివితే భయం వేసింది. చాలా బూతులు కామెంట్ చేశారనమాట. నేను 16,000 ప్యాక్ అనుకొని వెళ్తే నాకేమో ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది. బయట పడేసిన స్క్రాప్లో నేను ఒక సీట్ చూశాను. ఓకే, దాన్ని అయితే మీ దగ్గర తీసుకొని వస్తే మీరు దాన్ని ఎంతవరకు ఆ సీట్ని రిపేర్ చేయగలరు? ప్యూర్ లెదర్ లుక్ వస్తుంది సార్. దీని లోపల మీ దగ్గర స్టిచ్చింగ్స్ చాలా ఉన్నాయి, నేను తీసుకుంటాను అంతే సార్. డిజైన్కి ఎప్పుడు ఎక్స్ట్రా డిజైన్ కవర్ మాత్రం డైరెక్ట్ తొడిగేస్తే మీరు ఏది వేరే ఏది ఉంది అంటే ఇప్పుడు ఇది కాకుండా వేరేది మీరు తోసేయడానికి ఏమైనా ట్రై చేస్తారు ఏంటి అంటే మీకు డబ్బుల కోసం సార్? 16,000లో ఈ బాగోవండి, ఇది అంత బాగోవని చెప్పేసి ఏం కావు. అన్బ్రేకుల్ వైపర్ రూపాయలండి. ఎంతేంటి సార్? 23,900 అయింది. అవును, నేను ఎంత ఇస్తున్నాను సార్? 16,000కి. 16 కావాలంటే కానీ 10,000 12,000 కానీ 9,500 రూపాయలకి ఈ టోటల్ ఐటమ్స్ ఇస్తాను. ఏంటో తెలుసు అండి, అమరావతి నాపా, కోకోనట్ నాపా, టర్కిష్ నాపా, న్యూ టర్కిష్ నాపా, నా బొండ నాపా, అన్ని బొచ్చు నాపాలు ఉన్నాయి దీంట్లో. కాకపోతే స్మెల్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే, మీ సీట్ కవర్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. పండు ఈ కార్ ఫిలిం అయిపోయిన తర్వాత బోనానికి వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ వచ్చేసారు, 2 స్టార్ట్ చేసుకో. నాన్నగారు నమస్తే. హాయ్ హాయ్ సార్. ఏటి బయట కార్లు ఏంటి, లోపల క్రౌడ్ ఏంటి, ఏటి సంగతి ఏంటి నడుస్తుంది అసలు? ప్యాకేజెస్ అన్న 16,000 రూపాయల ప్యాకేజెస్ ఉన్నాయి కదా, దాని గురించి నేను దాని గురించి క్లారిటీ తీసుకున్నాను వచ్చానండి. తప్పకుండా అన్న మాట్లాడండి, నాకు క్లారిటీ కావాలి. ఓకే, అందుకని చెప్పేసి కూర్చొని మాట్లాడాల్సిన విషయం ఎంతైనా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్ట్స్ మాట్లాడదాం. చాలా మంది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉన్నారండి. మనం అయితే ప్రెజెంట్ విజయవాడ నక్కల్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర హాస్పిటల్ పక్కన రాయల్ యాక్సరీస్ అయితే ఉంది కదా. సో రాయల్ యాక్సరీస్కి అయితే వచ్చాం. వచ్చిన తర్వాత ఈ మాట చెప్పిన వెంటనే చాలామంది కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేస్తున్నారు. నీకు ఒక్క షాపే దొరికింది, ఇంకెక్కడికి వెళ్ళడానికి మరి నీకు వేరే షాపులు ఏమి లేవా, కార్ యాక్సరీస్ అనేది రాయల్ యాక్సరీస్ ఒక్కటే ఉందా అని చెప్పేసి అయితే చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఈరోజు మీకు. దాని తర్వాత అయితే నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు కూడా కొంత క్లారిటీ అయితే తీసుకోవాలన్నమాట. ఈయన దగ్గర ఈ 16,000 అని చెప్పేసి ఒక ప్యాక్ అయితే రన్ చేస్తాను అనమాట. కార్ యాక్సెసరీస్ అనేవి 16,000కి ఇస్తానని చెప్పేసి ఒక ప్యాక్ అయితే రన్ చేస్తాను. దానికి సంబంధించి క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అదొక 2 మిలియన్ వ్యూస్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే ఇంకా ఆ ప్యాక్ అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఎక్స్టెండ్ అయితే చేశారు. దానికి సంబంధించి చాలామంది కస్టమర్లు అయితే వస్తున్నారు. కొంతమంది కస్టమర్లు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఆయనకైతే అడుగుతాను అనమాట. ఆ ప్యాక్ సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. 16,000 పట్టుకొని వచ్చిన తర్వాత ఆ 16,000లో అది కంప్లీట్ చేయగలుగుతున్నారా లేదా అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ముందుగా మనమైతే నారాయణ గారికి హాయ్ చెప్దాం. హాయ్ అండి నాన్నగారు. హాయ్ అండి. సో 16,000 ప్యాక్ అని చెప్పేసి మీరు ఒకటి రిలీజ్ చేశారు కదా. సో చేసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు చదివారో లేదు తెలియదు కానీ నేనైతే చదివితే భయం వేసింది. చాలా బూతులు కామెంట్ చేశారనమాట. అవునండి, అటు సంగతి ఏంటంటే చెప్పండి అసలు. నేను కూడా చూశానండి, దాని గురించి మీకు మంచి క్లారిటీ అయితే ఇస్తాను ఈరోజు. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక ఆయన అంటే ఇది కామెంట్ చేసే వాళ్ళందరూ మన రోజు ప్యాక్ వేయించుకుంటారని అయితే లేదండి. అవునండి, కాకపోతే నేను ఒక క్వశ్చన్ వేస్తాను అనమాట మీకు. మన ఫాలోవర్ ఒక ఆయన నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. అన్న నేను 16,000 ప్యాక్ అనుకొని వెళ్తే నాకేమో ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది, సీట్ కవర్లు కూడా వస్తాయని చెప్పారు కదా 16,000 ప్యాక్లో 2,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది అని చెప్పేసి కామెంట్ చేశారు. సో దానికి మీరు ఏంటి క్లారిటీ ఇస్తారు? అసలు 16,000లో సీట్ కవర్లు కూడా వస్తాయని చెప్పారు. సీట్ కవర్లు అని ఫిల్మ్ అని వ్యాక్యూమ్ క్లీనర్ అని ఏవో ఉన్నాయి కదా. సో ఈ సీట్ కవర్లు వేసేటప్పుడు 2,000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా మీరు ఛార్జ్ చేయాల్సి వచ్చింది? దానికి ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. బేసిక్గా ఏం లేదు బ్రదర్, నేను ఒకటి చెప్తాను వినండి. యాక్చువల్గా ఈ 16,000 రూపాయల ప్యాకేజ్లో వచ్చే సీట్ కవర్స్ ఏదైతే ఉంటున్నాయో అది ఆర్టిఫిషియల్ లెదర్ అనేది ఇస్తున్నాం. దీంట్లో ఏంటంటే నార్మల్ ఫిట్మెంట్ ఇస్తున్నాం బేసిక్గా. ఎందుకంటే కొంతమంది యోన్ చేయగలుగుతారు, కొంతమంది యోన్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ట్యాక్సీ వాళ్ళు ఉంటారు, చిన్న కార్ల వాళ్ళు ఉంటారు, ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే నార్మల్ ఫిట్మెంట్ అని పెట్టాను. ఎందుకంటే స్కిన్ ఫిట్మెంట్ అనేది ఒకటి బకెట్ ఫిట్మెంట్ అంటారు. ఆ బకెట్ ఫిట్మెంట్ అంటే ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చింది అనమాట. నార్మల్ ఫిట్మెంట్ ఏంటంటే షేప్ రాదు. ఈ రెండు డిఫరెన్స్ ఏంటంటే అసలు బకెట్ ఫిట్మెంట్కి నార్మల్ ఫిట్మెంట్ డిఫరెన్స్ ఏంటంటే సీట్ కవరు వేసేసి లోపల ఒక దబ్బలం పెట్టి గుచ్చి తార్ లాగేసి టైట్ చేసి జిప్లు వేస్తాము, అది నార్మల్ ఫిట్మెంట్. ఓకే, స్కిన్ ఫిట్మెంట్ అంటే 3 భాగాలు ఏదైతే ఉంటుందో బాక్స్, ఆ బాక్స్లో 3 రాడ్లు పంపించి దానికి దారం చుట్టి వెనకాల నుంచి టైట్గా లాగుతాయి అనమాట. ఎగ్జాక్ట్ ఏదైతే షేప్ ఉంటుందో బకెట్ ఫిట్మెంట్ అంటే కంపెనీ వాడు ఇచ్చే ఒరిజినల్ ఏదైతే షేప్ ఉందో మన సీట్ కవర్లు వేసినా సరే అదే షేప్ ఉండేటట్టుగా అది బకెట్ ఫిట్మెంట్ అంటారు అనమాట. అది ఇస్తున్నాను అనమాట. కస్టమర్కి నేను చాయిస్ కొడుతున్నా, సార్ మీకు కావాలంటే వేయించుకోండి. ఇప్పుడు కొత్త కార్ల విషయానికి వచ్చేటప్పటికి ఇలా బకెట్ ఫిట్మెంట్ లేని దానికి బకెట్ ఫిట్మెంట్ చేస్తున్నారా? కొన్ని ఫ్లాట్ సీట్లు ఉంటాయి, జిమ్నీ ఉంది. అవును సార్, దానికి ఫ్లాట్ సీట్ ఉంటుంది బ్యాక్ సైడ్, దానికి బకెట్ ఫిట్మెంట్ కావాలంటే చేస్తాం సార్. చేస్తాం. అది 16,000 ప్యాక్ లో వచ్చే సీట్ కవర్లతో పాటు ఎక్స్ట్రా ఈ బకెట్ ఫిట్మెంట్ కి వేస్తారు. అవును సార్, ఎక్స్ట్రాగా. అంతేగాని సీట్ కవర్ కి అయితే తీసుకోం సార్. వచ్చిన కార్ కి లాగా పాత కవర్ తీసేసో ఇప్పుడు ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తున్నాయి కదా కొన్ని, బేస్ మోడల్ ఉండే పంచ్ ఉంది అనుకోండి మీద. సో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి కదా, దానికి లెదర్
ఆర్టిఫిషియల్ లెదర్ మీరు 16,000 ప్యాక్లు ఇచ్చేది అలా తొడిగేసి కుట్టేసి ఇచ్చేసేదానికి మీరు అదే ఛార్జ్ చేస్తారు? అవును సార్, అంతే సార్. అంతే అంతే సార్, బకెట్ ఫిట్మెంట్కి తీసుకుంటున్నాం. అలా కాకుండా చేసేదానికి ఫర్ ఎగ్జాంపుల్ అండి, యాక్చువల్గా అయితే ఈ రోజున ఒక కస్టమర్ వచ్చారు, భీమవరం నుంచి వచ్చారనమాట. హోండా సిటీ కార్ అనమాట ఇది. అది 16,000 ప్యాక్ కోసం. అవునండి, 16,000 ప్యాక్ కోసం వచ్చారనమాట. హోండా సిటీ అనేది ఒక రాయల్టీ కార్ అండి. ఆ కార్లో వచ్చేసరికి బేసిక్గా ఇదివరకు ఎక్కడో సార్ అనేవాళ్ళు రెగ్జిన్ సీట్ కవర్లు వేసారండి. ఆ రెగ్జిన్ సీట్ కవర్లు వేసడం వల్ల మొత్తం పెచ్చులు ఊడిపోయి చండాలంగా తయారీ ఫోమ్ అంతా అణిగిపోయింది అనమాట. కూర్చున్నప్పుడు మనం చూసుకుంటే కనుక ఫోమ్ అంతా అణిగిపోయి కింద మన సీట్ ఏదైతే ఉంటుందో రాడ్ తగిలేసిద్ది. దానివల్ల కంఫర్ట్ ఉండదు, ఆ కార్ డ్రైవింగ్ చేసినా కంఫర్ట్ ఉంది. ఎందుకంటే ఆ కార్స్ అనేటికి ఫీల్ కోసమే సగం మంది డ్రైవ్ చేస్తారు, మంచి రాయల్టీ కోసం. అయితే ఆ కస్టమర్ వచ్చారనమాట, సార్ ఇలా ఫోమింగ్ దిగిపోయింది సార్ అన్నాను. ఓకే, ఏం చేద్దామని చెప్పారు. ఫోమింగ్కి 2500 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పాను. ప్లస్ అది కాక బకెట్ ఫిట్మెంట్ 16,000 ప్యాకేజ్ కాకుండా బకెట్ ఫిట్మెంట్ 2,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సార్. అలా చేసుకుంటే రాయల్టీ గారికి చాలా బాగుంటుంది సార్ అన్నారు. ఓకే సార్, నేను ఎప్పటి నుంచో మీ ఇన్స్టాగ్రామ్ నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను, మీరు ఆల్రెడీగా దాంట్లో చెప్తూనే ఉన్నారు, నాకు ఒక ఐడియా ఉంది సార్ చేయమన్నారు. ఈ రోజున ఒక్కసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు చూస్తే ఐడియా వస్తుంది మీకు కూడా. ఒకసారి అయితే మీకు నేను అది కూడా క్లారిటీగా చూపిస్తాను. ఓకే, నేను కూడా టచ్ చేశానండి అది. సో మనం టచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫోమ్ మరి క్వశ్చన్ లేదనమాట. అవును సార్, కూర్చునేటప్పుడు బ్యాక్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సడన్ కార్ లాంగ్ రైడ్కి యూస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు బ్యాక్ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి, అది నాకు తెలిసిందే. అవును సార్. సో అటువంటి దానికి మీరు ఎలా చేస్తారనేది నేను ఇప్పుడు చూస్తాను. ఫ్రెండ్స్, వీలైతే ఇక్కడైతే నేను క్లిప్స్ రన్ చేస్తూ ఉంటాను, మీరైతే ఒకసారి చెక్ చేయండి, అది ఏమేమి చేశారు ఏంటి సంగతి అయితే చూడండి ఒకసారి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక నార్మల్ సీట్, అంటే సీట్ అనేది మనం కొనుక్కునేటప్పుడు బాగానే ఉంటుందండి, కంపెనీ నుంచి వచ్చేటప్పుడు కార్ బాగానే ఉంటుంది. అటువంటి కార్కి రెగ్జిన్ సీట్ కవర్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 5-6 years తర్వాత, లేకపోతే ఒక 10 years తర్వాత ఏం జరుగుద్దంటే ఈ క్వశ్చన్ అనేది పోద్ది, సీట్ కవర్స్ పోతాయనే కదా మనం సీట్ కవర్ వేయించుకుంటే. ఈ క్వశ్చనింగ్కి అలాగే బకెట్ ఫిట్మెంట్ అని ఉంటుంది. సో దానికి కలిపి ఎక్స్ట్రా అయితే కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని అయితే రెడీ చేశారు. హోండా సిటీ కార్కి ఇంకో స్పెషల్ డిజైన్ కూడా చేసాం సార్. ఇది ఏంటంటే దీనికి 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అదేంటంటే వెనకాల మనం బ్యాగ్ కూర్చుకుంటున్నప్పుడు ఏంటంటే సపోర్టింగ్ ఉండాలని చెప్పారు. ఇది ఒన్నిపోసే లాంగ్ డ్రైవ్ చేసి నిప్పిరాగా ఉండడానికి ఇక్కడ ఏదైతే సపోర్టింగ్ ఉండాలో ఆ సపోర్ట్కి ఒక డిజైన్ వేసాం అనమాట. ఫోమింగ్ డిజైన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నాకు వర్క్ కూడా ఎక్స్ట్రా పెరిగింది, ఫోమింగ్ కూడా ఎక్స్ట్రా పడింది అనమాట. ఆ ఫోమింగ్ ఎంత ఉంటుంది 100-150 రూపాయలు అనుకోవచ్చు, కానీ దానికి చేసే వర్క్ ఫిట్మెంట్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దానికి నేను 1000 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అనమాట. అది కూడా దానికి ఎక్స్ట్రా చేసి. ఇప్పుడు ఒక పాట చెప్తానండి నేను. సో ఇప్పుడు ఆల్టో కార్ తీసుకొని వచ్చాను, నేను ఆల్టో కార్ తీసుకొచ్చిన పాతది ఎప్పుడో. నాకు ఫోమ్ అణిగిపోయినా అనవసరం, ఏదైనా అనవసరం. అంటే యాజ్ టీజ్గా మీ దగ్గర ఇచ్చిన 16,000 ప్యాక్లో సీట్ కవర్ వేసేస్తారు, లేదంటే వాళ్ళకి బలవంతంగా ఏదో ఒకటి మోటివేట్ చేసి కుట్టేసి లేకపోతే ఇంకా ఫోమింగ్ పెంచుతాం అది ఇది అని చెప్పేసి ఏమైనా చేయడానికి ట్రై చేస్తారా సార్? అలాంటి బండి వచ్చింది లేదు, అలాగే వేసామని అనుకున్న కస్టమరు, సార్ నేను 1000 నుంచి పంపించేస్తా కార్. ఎందుకంటే వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, నేను పంపించేస్తాను సార్. అది తర్వాత ఆ సీట్ అంటే వాళ్ళ నారాయణ వేసాడు అంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయారు అని చెప్పేసి వాళ్ళకే అంటారు, అది డైరెక్ట్ వేసినందుకు మీకు అంటారు, అంతే కదా సార్. కాబట్టి నేనైతే ఆ కామెంట్స్కి ఎందుకు అనేసి అంటే నేను మీకు అడిగాను, ఒక కార్ వచ్చింది అనేసి అంటే ఆ కార్ మన దగ్గర నుంచి వెళ్ళిందంటే మనం ఎంత తీసుకున్నామా ఏంటా అనేది కాదు. 16,000 ప్యాక్లో వేసేసాం, ఏదో పని అంటే పని చేసేసాం అనేది అయితే కాదండి. అలా కాకుండా మీరు దాన్ని రిపేర్ చేసి రీస్టోర్ చేసి నెక్స్ట్ ఒక వీడియో వస్తుందండి. నేను బయటపడే ఇది అంతా ఈ ఆటోమొబైల్ సెగ్మెంట్లో ఉండే ఏరియా కదా, ఇది బయట పడేసిన స్క్రాప్లో నేను ఒక సీట్ చూశాను. దాన్ని అయితే మీ దగ్గర తీసుకొని వస్తాను. ఇది ఒక ఛాలెంజింగ్ వీడియో నెక్స్ట్ అయితే వస్తుంది. దాన్ని మీరు రీస్టోర్ చేసి మీకు కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సీట్లకి, అది ఇది అని చెప్పేసి ఏవో చెప్తా ఉన్నారు కదా. కాబట్టి మీరు దాన్ని ఎంతవరకు ఆ సీట్ని రిపేర్ చేయగలరో నేను చూస్తాను అన్నమాట. దాని కండిషన్ అయితే దారుణంగా ఉందో నేను చూసాను. ఓకే సార్, ఒక తీసుకొని వస్తాను. నెక్స్ట్ ఒక వీడియో వస్తుంది, అప్పుడు ఈయన టాలెంట్ ఏంటి అనేది మనకి అర్థం అవుద్ది అనమాట. ఆ రోజు మనం ప్రౌడ్గా చెప్పుకుందాం, ఇప్పుడు మాటలు కాదు, తర్వాత చూద్దాం. సో ఇలా ఆల్మోస్ట్ మీకు ఈరోజు హోండా సిటీ కార్కే మీకు అర్థమైపోయింది. బేసిక్గా చూస్తే మీకే సగం ఐడియా వచ్చేసింది. కానీ మీకోసం పాడైపోయిన కార్ని ఎలా చేస్తామని ఖచ్చితంగా చూపిస్తాను. దానికి ఎంత ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కూడా మళ్ళీ ఇంకోసారి కూడా క్లారిటీ చెప్తాను. ఇది వచ్చి ఇలాగే వేసామంటే నేను అసలు ముట్టుకొని కూడా చెప్తాను నేను. ఓకే, ఇదైతే మీరు క్లారిటీ ఇచ్చారు. అవును సార్, ఒక కారు తీసుకొచ్చి ఆ సీట్లన్నీ కూడా మెత్తగా అయిపోయి అక్కడ కూర్చోడానికి కూడా క్వశ్చన్ లేదు. 16,000 ప్యాక్లో నాకు సీట్ కవర్ వేసేయండి, ఆర్టిఫిషియల్ లెదర్ అంటే మీరు వెయ్యరు. అవును సార్. ఓకే, ఇప్పుడు మెయిన్కి వచ్చినండి 16,000 ప్యాక్ అని చెప్పేసి అంటున్నారు. అందరూ ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, మన యూట్యూబ్ ఫాలోవర్స్ వేరు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వేరు కదా. 16,000 ప్యాక్లో మీరు ఏమేమి ఇస్తారు అసలుకి?
16,000 ప్యాక్ వచ్చేసరికి బ్రదర్ కార్ యాక్సెసరీస్ 16,000 అయిపోద్ది అని చెప్పేసి అయితే అంటున్నారు. అవును, ఆఫర్ 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 అంటున్నారు. ఆఫర్ ఆఫర్ అనేటప్పుడు బయట ఏదైతే వేయించుకుంటారో వాళ్ళకంటే మీరు ఏదో తోపుగా చేస్తేనే ఆఫర్ అనే పదం పెట్టాలి. మీ దగ్గర ఉన్న యాజ్ యూజువల్ ప్రైసెస్కి 16,000 పట్టుకొని వస్తే రెండు మూడు వేసి పంపించారు దీపావళి సామాన్లు లాగా పంపించారు అనేసి అంటే దానిలో యూజ్ లేదు కదా. సో 16,000 ప్యాక్లో మీరు ఎన్ని ఐటమ్స్ ఇస్తారు, ఏంటి ఇస్తారు, ఏ క్వాలిటీ ఇస్తారు చెప్పండి. సీట్ కవర్స్ ఇస్తామండి, ఫ్లోర్ మ్యాట్ ఇస్తున్నాము. సీట్ కవర్స్ ఎలాంటివి? ఆర్టిఫిషియల్ లెదర్ కదా, అది ఇస్తున్నాం. ప్రెసెంట్ ఉందా మీ దగ్గర క్వాలిటీ? ఉందిగా, చూపించండి ఒకటి. బన్నీ లెదర్, ఆక్సైడ్ లెదర్ ఇవ్వండి ఒకసారి. ఇదిగోండి ఈ క్లాత్ అండి, ఆక్సైడ్ లెదర్ చూడండి. ఇది బన్నీ లెదర్ ఇది. అవును సార్. ఇది ఇస్తారా మీరు 16,000 ప్యాక్? అవును సార్, ఈ రెండు ఇస్తాం సార్. ఇది కూడా? అవును సార్. ఇది భలే ఉందండి. ఇది ప్యూర్ లెదర్ లుక్ వస్తుంది సార్. దీని లోపల మీ దగ్గర స్టిచ్చింగ్స్ చాలా ఉన్నాయి. నేను మొన్న 20 అని చూపించాను ఒకటి. అవును సార్. అట్లా ఏ మోడల్ స్టిచ్చింగ్ అయినా ఇస్తారా లేదా కొన్ని ఇస్తారా? నో సార్, మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోండి, గూగుల్లో వెతుకుంటారని ఏ మోడల్ అయినా సరే కస్టమైజ్ వితౌట్ ఎనీ కాస్ట్ నేను అది చేస్తాను ఖచ్చితంగా. నేను సీట్ రిపేరు రీస్టోరేషన్ చేసినప్పుడు మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటాను. అంతే సార్. డిజైన్కి ఎప్పుడు ఎక్స్ట్రా డిజైన్ కవర్ మాత్రం డైరెక్ట్ తొడిగేస్తే మీరు ఏది తీసుకోం సార్. ఈ బన్నీ లెదర్, ఈ ఆక్సైడ్ లెదర్ ఇదైతే చూడండి గైస్. సో వీటిలో అయితే మీకు చూపిస్తారనమాట. ఇప్పుడే మీకు చెప్తున్నాను, అంటే మాకు వేరేది ఉంది అంటే ఇప్పుడు ఇది కాకుండా వేరేది మీరు తోసేయడానికి ఏమైనా ట్రై చేస్తారు ఏంటి అంటే మీకు డబ్బుల కోసం? సార్ 16,000లో ఈ బాగోవండి, ఇది అంత బాగోవని చెప్పేసి కొంచెం కాస్ట్లీది మంచి ప్రాఫిట్ మీకు వచ్చేది సార్ ఒకటే ట్రై చేస్తారండి. కస్టమర్ ఇచ్చిన డబ్బులు తినగా నేను ఫుడ్ తింటుండే, అలాంటి ఫుడ్ నేను మనసారా ప్రశాంతంగా వెళ్ళాలి కానీ విషయంలో వెళ్ళకూడదుగా. అది అంతే పెడుతున్నాను కదా. అంతేనండి. వాళ్ళు పెట్టే ఫుడ్తో నేను తినేది, వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే నేను ఇంకొక 30 మందికి ఇప్పుడు నేను ప్రతి శనివారం అన్నదానం చేస్తుంటాను. దాని ద్వారా వాళ్ళకి పుణ్యం వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది. కస్టమర్ మోసం చేస్తే ఏమవుతుంది సార్, భూమిలో అంటుకుని పోతాం. అంతే నాకు నచ్చదు. ఈ రెండు మీరు వేస్తారు పక్క. అవును సార్. ఇది నేను ఎందుకు అడిగానంటే మీకు చెప్తాను అనమాట. ఇది నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ పోస్టర్లు కూడా ఈ దగ్గర ఉంటాయి. మీరు ఆ ప్యాక్ వేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవైతే చూసుకోండి. దీనికి ఎందుకు నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు సీట్ కవర్లు ఇస్తారు, ఇంకేం ఇస్తారంటే టప్ చెప్పండి. సీట్ కవర్స్ ఇస్తున్నాము, అదేవిధంగా ఫ్లోర్ మ్యాట్ అండి. ఈ ఫ్లోర్ మ్యాట్ కనుక చూసుకోండి ఒకసారి, ఇది హై క్వాలిటీ ఫ్లోర్ మ్యాట్. ఇది ఏంటంటే మనకి ఇలా గీకండి, గోరుతో గీకండి. ఓకే, గోరుతో గీకినా సరే ఏమీ కాదు ఈ ఫ్లోర్ మ్యాట్కి. ఈ క్వాలిటీ ఇస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇంకా పెంచాం. ఇదిగోండి, ఇది కూడా రఫ్ మ్యాట్. ఈ రెండిట్లో ఏదో క్వాలిటీ ఇస్తాను అనమాట. వాళ్ళకి ఏది నచ్చితే అది, లేదంటే నా దగ్గర ఉన్న స్టాక్ని బట్టి చూసి ఇస్తాను. ఒకవేళ వీటికంటే మంచి క్వాలిటీ అంటే వీటికంటే ఇంకా ప్రీమియం క్వాలిటీ మీ దగ్గర కావాలని ఉంటాయి సార్. ఆ ప్రీమియంతో సమానం ఇది. ఓకే, దీనికన్నా ప్రీమియం అంటే బ్రాండ్ తేడా అంతే. ఇది వచ్చేసరికి మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాట్స్ ఇవి. నేను స్పెషల్గా తెప్పిస్తున్న మ్యాట్స్ ఇవి. ఓకే, అది ఫ్లోర్ మ్యాట్ వేస్తారు. దాని తర్వాత ఇంకేటి ఇస్తారండి? గ్రాస్ మ్యాట్ అండి. గ్రాస్ మ్యాట్ వచ్చేసరికి ఆటోటెక్ కంపెనీ ప్రెజెంట్ ఇస్తున్నామండి. దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ వర్షన్ గ్యారియో కంపెనీ కూడా ఉంది, అది కూడా స్టాక్ వస్తుంది. కస్టమర్ చూపిస్తాము ఇదా అదా అనేది, వాళ్ళ ఇష్టం ఏది కావాలంటే అది వేసుకుంటారండి. నెక్స్ట్ ఫిలిం అండి. ఈ ఫిలిము నేను ప్యాకేజ్లో కూడా మీకు అందరికీ చెప్తున్నాను. దీంట్లో సైడ్స్, బ్యాక్, ఫ్రంట్ అన్నిటికి ఇచ్చినండి. ఇప్పుడు హోండా సిటీ కార్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అది వచ్చేసరికి హోండా సిటీ కార్ ఏదైతే ఉంటుందో అది బేసిక్గా 5 సీటర్ వెహికలే, కానీ దానికి వచ్చే గ్లాసెస్ మాత్రం చాలా పెద్ద గ్లాసులు. అంటే ఒక పెద్ద కార్కి ఎంత అయితే గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసెస్ దీనికి ఉంటాయి అనమాట. దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే 1000 రూపీస్ ఓన్లీ గ్లాసెస్ ఎక్స్ట్రా ఇస్తున్నాం. అంటే 16,000 కాకుండా ఒక 1000 రూపాయలు ఫిలింకి ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఏది హోండా సిటీ కానీ హోండా అకార్డ్ అయినా కానీ కొన్ని కార్స్ ఉంటాయి అనమాట, పెద్ద కార్స్. అవును, పెద్ద గ్లాసెస్ ఉన్న కార్స్, వీల్ బేస్ ఎక్కువ కార్లు పెద్ద గ్లాస్ ఏరియా ఉంటుంది. అవును, దాని వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అదే పంచ్ కానీ లేకపోతే స్విఫ్ట్ అవన్నీ నార్మలే, దానికి ఎక్స్ట్రా ఏం తీసుకోమండి. నెక్సాన్, పంచ్, హ్యాచ్ బ్యాక్ అన్ని కూడా మామూలు సార్. అదొకటి సార్. ప్లస్ వ్యాక్యూమ్ క్లీనర్ సార్. ఇది వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ విత్ డ్రైయర్. ఓకే, 2 విధాలుగా వస్తుంది సార్. ఇది ఆన్లైన్లో ప్రైస్ వచ్చేసరికి 650, 700 ఆ రేంజ్లో ఉంటాయి సార్. ఇంకోటి సార్, ఈ ప్యాకేజ్ పెడుతున్నప్పుడు దీంట్లో కొన్ని నా పర్చేజ్ రేట్లు కూడా వేసుకున్నాను సార్. దీంట్లో ఇప్పుడు ఒకవేళ ఇది కస్టమర్ నాకు వ్యాక్యూమ్ క్లీనర్ వద్దు అనుకుంటే కనుక వాళ్ళకి తగ్గేది 650-700 రూపాయలు కాదు సార్, 250 రూపాయలు తగ్గిద్ది. 250 రూపీసే తగ్గిద్ది. ఇది నేను ప్యాకేజ్ చేసుకునేంటే టోటల్ ప్రాఫిట్లో నాకు 1500 నుంచి 2000 రూపాయలు ప్రాఫిట్ సార్, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఒకవేళ ఫిలిం వద్దంటే కనుక 1500 రూపాయలు తగ్గిద్ది, వ్యాక్యూమ్ వద్దనుకుంటే కనుక 250 రూపీసే తగ్గిద్ది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో ఇన్ రాయల్ యాక్సెస్, అది కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఓకే, అండ్ అదే విధంగా ఆల్రెడీ ఫిల్మ్ ఉంది అంటే ఈ ప్యాక్ లో 1500 తగ్గుతుంది సార్, అదైతే క్లారిటీ ఇచ్చేస్తారు. అవును సార్. ఓకే, ఇది దాని తర్వాత వచ్చేసరికి డోర్ వైజెస్ సార్. ఫుల్ బ్లాక్, నేను ఫుల్ బ్లాక్ డోర్ వైజెస్ ఇస్తున్నాను.
దీంట్లో మరి క్రోమ్ ఉన్నాయి వేసుకోవాలంటే ఎక్స్ట్రా చార్జెస్ పే చేయాలి. అవును సార్, క్రోమ్ ఉన్న వాటికి అయితే కనుక ఎక్స్ట్రా చార్జెస్ చేయాలి. ఎందుకంటే సుమారుగా అది కారుని బట్టి 600 నుంచి 800 రూపీస్ వరకు కారుని బట్టి చార్జ్ చేస్తాం అయితే జరిగింది. నేనైతే 16,000 ప్యాక్లు ఇచ్చేది ఓన్లీ బ్లాక్, ఓన్లీ ఫుల్ బ్లాక్, ఏ కార్ అయినా అంతే సార్. ఇది నార్మల్గా బయట కొనాలంటే 1000 రూపాయలు సార్, 1000 రూపాయలు. వద్దనుకుంటే నేను తగ్గించాను 600 రూపాయలే. ఎందుకని నేను చెప్తున్నాను అనేది మీకు లాస్ట్లో ఒక మాట చెప్తాను మీకు. ఓకే, ఈ డోర్ బీడింగ్ సార్, ఇది కూడా అంతే సార్. వద్దనుకుంటే 600 రూపీస్ తగ్గిస్తాను. బయట కొనాలనుకుంటే కనుక బయట మార్కెట్లో 1000 రూపాయలు. ఇది మంచి క్వాలిటీ చెప్తున్నా. మామూలుగా అయితే కనుక 700 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయలు కూడా దొరుకుతాయి. ఎంతకి తగ్గించేసారో ఆ రేటే తగ్గిస్తాను అంతే. ఇది క్వాలిటీ వైజ్ లో మాత్రం తక్కువ ఇస్తున్నాను కదా, అయితే కాంప్రమైజ్ అయితే ఉండదు ఇక్కడ. మంచి క్వాలిటీనే ఇస్తున్నాను. అండ్ ఇది అన్బ్రేకబుల్, ఏం కావు. ఇది అన్బ్రేకబుల్ వైపర్, ఏమీ కాదు దీనికి. అంత హై క్వాలిటీ ఇస్తున్నాం మనం. మామూలుగా ఈ 600-700 రూపాయల క్వాలిటీ ఏంటంటే ఇరిగిపోతాయి, దెబ్బకి షేడ్ అయిపోతాయి. మనం ఇచ్చేది అలాంటి క్వాలిటీస్ ఇవ్వం. మొత్తానికి ఇవి అన్బ్రేకబుల్ అంటారు. అవునండి, అన్బ్రేకబుల్ అండి, ఏమీ కాదు. దాని తర్వాత వచ్చేసరికి లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ స్టెప్స్. లైఫ్ లాంగ్ తుప్పు అనేది రాదు. తుప్పు వస్తే కొత్త పీస్ అప్పటికప్పుడే మార్చి ఇచ్చేస్తాను. ఓకే. అండ్ నేను వాడేది స్టీల్ ఫుడ్ స్టెప్స్ ఓన్లీ గ్యాలియోనే వాడతాను, ఇంకే కంపెనీ వాడను సార్. గ్యాలియోలో స్టీల్ ఫుడ్ స్టెప్స్ కూడా ఒక కార్ 900 రూపీస్ ఉంటుంది, ఒక కార్ 600 రూపీస్ ఉంటాయి, ఒక కార్ 500 రూపీస్ ఉంటుంది. అలా ఒక్కొక్క కార్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది కూడా వద్దనుకుంటే కనుక నేను తగ్గించే రేట్ 500 రూపీస్. ఓకే. ఒకవేళ కొనాలనుకుంటే కస్టమర్ 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, 900 అవ్వచ్చు, 800 అవ్వచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ కార్. కానీ నేను అన్నింటిని కలిపి ఒక దాంట్లోనే పెట్టానుగా. వద్దనుకుంటే కనుక 500 రూపీస్ తగ్గిస్తుంది అది కూడా. అండ్ డోర్ గార్డ్స్ సార్, డోర్ గార్డ్స్ కూడా చాలా వరకు ఐపాపులని అలాంటి చాలా చిన్న చిన్న కంపెనీస్ మామూలుగా ఇటలీ, చైనాసి ఉంటాయి. నేను జిఎఫ్ఎక్స్, మేడ్ ఇన్ ఇండియా, జిఎఫ్ఎక్స్ అంటే జిఎఫ్ఎక్స్ ఏదైతే ఉంటుందో గ్యాలియో కంపెనీ వాళ్ళది హై బ్రాండ్. ఇదే క్వాలిటీ తప్ప ఇంకో క్వాలిటీ ఇవ్వట్లేదు నేను ఇక్కడ. ఆల్మోస్ట్ నాకు ఈ క్వాలిటీ తప్ప ఇంకోటి నచ్చట్లే నాకు. అండ్ నార్మల్ దానికి దీనికి ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు క్వాలిటీ. డోర్ గార్డ్స్ ఏంటంటే నార్మల్ ఇటలీలో, ఢిల్లీలో కొంటే 100-150 రూపాయలు అండి. ఇది ఈ రోజు నేను కొనాలంటే రేటు 250 రూపాయల నుంచి 300 రూపాయలు అండి. నేను అమ్మే రేట్ వచ్చేసి 450 రిటైల్ అండి. 150 నుంచి 200 రూపాయలు నేను ప్రాఫిట్ కూడా తీసుకుంటున్నాను అండి. వద్దనుకుంటే కస్టమర్ నేను తగ్గించి 250 రూపీస్ అండి. ఓకే, అర్థమైంది. అలా ఉంటుంది అనమాట. అండ్ హారన్స్ అండి, ఈ ప్యాకేజ్ పెట్టినప్పుడు అండి హారన్స్ 1330 రూపాయలు అండి. ఇది ఓల్డ్ రేట్లో ఉంది. ఇప్పుడు న్యూ రేట్ వచ్చే 1100 రూపాయలు అండి రేటు. ఇప్పుడు రేట్ పెరిగింది, 1300 రూపాయలు రేట్ పెరిగింది. అయినా నేను కస్టమర్ రేట్ పెంచలేదండి, ఫిట్టింగ్తో కలిపి ఇస్తున్నానండి. ఇది మామూలుగా విడిగా కొనాలంటే కస్టమర్కి నేను 1500 రూపాయలు వేస్తున్నానండి ఫిట్మెంట్తో కలిపి. వద్దనుకుంటే కనుక 750 నుంచి 800 రూపీస్ తీసేస్తున్నాండి. ఎందుకంటే దాంట్లో ఫిట్మెంట్ పోయింది కదండి, ప్రాఫిట్ కూడా పోయింది కదండి. ఇదండి ఈ టోటల్గా 11 ఐటమ్స్ అండి. చిన్న కార్కి 16,000 ఇస్తున్నాను, బిగ్ కార్కి 21,000 ఇస్తున్నాను. బిగ్ కార్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కార్లు? ఓన్లీ ఎట్టిగా కారు, రినాల్ట్ ట్రైబర్ కారు, అలాంటి కార్స్ ఉంటాయి. కియా కార్నివల్స్, అవునండి, కియా కార్నివల్స్. ఇంకోటి కూడా చెప్తున్నానండి క్లారిటీగా. ఇప్పుడు ఈ డోర్ బీడింగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కార్స్కి టాటా నెక్సాన్ ఉంది, క్రోమ్ వస్తుంది, ఫుల్ క్రోమ్ వస్తుంది. క్రోమ్ అనేది ఎప్పుడైనా కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. కియా క్యారెన్స్కి ఫుల్ క్రోమ్ వస్తుంది, కియా సెల్టర్స్కి ఫుల్ క్రోమ్ వస్తుంది. అలాగే కొన్ని కార్స్ ఉంటాయి అనమాట, ఈ ఫుల్ క్రోమ్ వస్తుంది. వాటికి మాత్రం బ్లాక్ రాదు. కాబట్టి కస్టమర్ని మేము అడుగుతాం, సార్ ఇది దీనికి క్రోమే వస్తుంది కానీ బ్లాక్ రాదు. అలా లిమిటెడ్ కార్స్కి 5 to 10 కార్స్ ఉంటాయి. వాటి వరకు నేను ఛార్జ్ చేస్తున్నాం. ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 800 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాం. ఓకే. క్రోమ్ ఐటమ్ వచ్చేసరికి కాస్ట్ ఒక స్మాల్ కార్కి వచ్చి 1800 రూపీస్ ఉంటుందండి ఫుల్ క్రోమ్. అది బిగ్ కార్స్ అయితే 2500 రూపీస్ ఉంది. హై క్వాలిటీ చెప్తున్నాను మీకు నేను. అండ్ ఎంత హై క్వాలిటీ లో క్వాలిటీ వేసినా తుప్పు అయితే గ్యారంటీ వస్తుంది క్రోమ్ అనేది. అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. అందువల్ల దాంట్లో ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటున్నాం కస్టమర్ దగ్గర. ఒక్కసారి ఈ ప్యాకేజెస్ కాస్ట్లు కనుక్కుందామా, విడివిడిగా ఎంత వేస్తామా? సీట్ కవర్లు విడిగా వేసుకుంటే నేను ఇచ్చే సీట్ కవర్లు 10,000 అండి. ఫ్లోర్ మ్యాట్ అండి 3,000 రూపాయలు ఫిట్మెంట్ వేసి, 10,000 3,000 అండి ఫిట్మెంట్తో కలిపి. నెక్ పిలోస్ అండి 650 రూపాయలు అండి. గ్రాస్ మ్యాట్ 2,000 అండి. ఫిలిం వచ్చేసరికి 3,000 అండి ఫ్రంట్ గ్లాస్తో సహా. వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసరికి 650 రూపాయలు అండి. డోర్ వైజర్స్ వచ్చి 1000 రూపాయలు అండి. డోర్ బీడింగ్స్ వచ్చి 1000 రూపాయలు అండి. స్టీల్ ఫుడ్ స్టెప్స్ వచ్చేసరికి 650 రూపాయలు బేసిక్ రేట్ వేస్తున్నాండి. హార్న్స్ వచ్చి 1,500 అండి రీటైల్ అమ్మేది. ఇది ఫిట్టింగ్ అండి. ఇది డోర్ గార్డ్స్ వచ్చేసరికి 450 రూపాయలు అండి. ఎంతేంటి సార్? 23,900 అయింది. అవును, నేను ఎంత ఇస్తున్నాను సార్? 16,000కి. 16,000. ఇది నార్మల్ ఫిట్మెంట్ అని చెప్తున్నాను మీకు. ఓకే, ఇంక్లూడింగ్ మీరు విన్నారు కదా, ఇది ఒకవేళ రిమైండ్ చేసుకొని వినండి. ఆయన ఏవైతే చెప్పారో మీరు ఇండివిజువల్గా కావాలనుకుంటే ఆ ప్రైస్ అయితే పడుతుంది. ఒక కార్కి ఫుల్ ప్యాక్ కావాలనుకుంటే 16,000 వేస్తారు. మరి అంత డిఫరెన్స్ వస్తుంది కదా, నేను ఎలా ఉంటుందని మీకు క్వశ్చన్ ఉండదా? ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తాను నేను.
ఇది ఏం జరుగుతుందంటే కింద కామెంట్స్లో ఇంకో విషయం కూడా అడుగుతున్నారు అనమాట. ఏంటంటే 16,000లో ఏం ప్యాకులు, 16,000 ఏంటి, మేము 12,000కే ఇస్తాం ఆ ప్యాకు, 13,000కే ఇస్తాము, 14,000కి ఇస్తాం, లేకపోతే 11,000కి ఇస్తాం అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేశారు. అవునండి, మా ఊర్లో ఎంతకు వస్తుందని చెప్పేసి. దానికి మీ సమాధానం ఏంటి అసలు? దానికి ఉంది సార్ సమాధానము. మీకు ఒక క్లారిటీ చూపిస్తాను. ఇది రెగ్జిన్ అండి. ఓకే, బయట ఇచ్చే సీట్ కవర్స్ ఇలాంటివి అండి చెప్పేది వాళ్ళు. ఓకే, ఇది రెగ్జిన్ అంటారు. ఇప్పుడు మనం హోండా సిటీ కారు కూడా చూసాం, ఇదే రెగ్జిన్ అండి. ఇదే రెగ్జిన్ బయట మార్కెట్లో వస్తున్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళకి కావాలంటే కనుక 10,000 12,000 కానీ 9,500 రూపాయలకి ఈ టోటల్ ఐటమ్స్ ఇస్తాను. కానీ ఈ ఐటమ్స్ రావండి. 100% ఈ క్వాలిటీ అయితే పక్కకు రాదు. 10 ఐటమ్స్ ఇస్తాను టోటల్గా 10,500 రూపాయలకి. అండ్ దీని టర్కీస్ అంటారండి. ఈ టర్కీస్కి నేను 3,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి ఇస్తాను ప్యాక్లో. దీంట్లో లస్టర్ లెదర్ అంటారు మార్కెట్లో. దీనికి కాను ఇంకొక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే అది కూడా ఇస్తాను అనమాట. అంటే వాళ్ళకి 12,000 రూపాయలు 11,000 రూపాయలు కూడా మంచి క్వాలిటీ వచ్చేస్తుంది. ఏది మార్కెట్లో చెప్పే మంచి క్వాలిటీ అని చెప్తున్నాను, నా మంచి క్వాలిటీ అని చెప్పట్లేదు. మార్కెట్లో ఏదైతే చెప్తున్నారో అది మంచి క్వాలిటీ అంటున్నా. వాళ్ళు చెడు వేస్తున్నారు మంచి వేస్తున్నారు సమస్య కాదండి. ఇక్కడ నేను ఇచ్చే క్వాలిటీ, నేను ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఎవరైనా ఇస్తే కనుక దీనికి 3 రెట్ల అమౌంట్ అనేది నేను గ్యారంటీకి ఇస్తానండి. ఎవరైనా సరే క్వాలిటీ ఇవ్వాలి అంతే. ఎవరైనా సరే దమ్మునుడు వచ్చి ఈ క్వాలిటీలో నాకు బయట రేట్ తక్కువ, ఏ షాప్ అయినా కానీ ఇంకెవరైనా కానీ వచ్చి చూపిస్తే కనుక నేను 100% దీనికి 3 రెట్ల అమౌంట్ ఇస్తానండి. ఓకే, ఎవరైనా సరే నిరూపిస్తే దాని లైవ్ వీడియో కూడా చేద్దాం సార్. అంటే ఒక ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఆ సీట్ కవర్లు అవే కదా ఎక్కువ కాస్ట్ అందులో కనబడుతున్నాయి, మా ఊళ్ళో 5,500కి 5,000కి వేసేస్తున్నారు సీట్ కవర్లు. అవునండి, దీనికి అంత ఛార్జ్ చేయడం అన్నట్టుగా అన్నారనమాట. దానికి కూడా క్లారిటీ నేను ఇచ్చానండి. సీట్ కవర్స్ అండి, రెగ్జిన్ సీట్ కవర్స్ ఏదైతే అంటున్నారో మార్కెట్లో దీని కాస్ట్ నాకు తెలిసి 4,000 నుంచి 4,500 రూపాయలు వేస్తున్నారండి. నేను 3,000 రూపాయలకి ఇస్తాను. 4,800కి వేయించాను నేనే. ఇది నేను కావాలంటే 3,000 ఇస్తాను. క్రీటా కార్లు అంటే ఎందుకంటే 3,500 రూపాయలకి ఇస్తాను. సీట్ కవర్లు క్రీటా 3,500 క్రీటాకి 3,000 రెగ్జిన్ ఇస్తాను. ఒకవేళ వెనకాల ఆమ్ రెస్ట్ అనుకోండి ఒక 500 తీసుకుంటాను. గోకి చిరిగిపోయినా మరి మీకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నో గ్యారెంటీ నో వారంటీ. ఎందుకంటే అది గోకి చిరిగిపోద్ది, అది వెళ్ళిపోతుంది. ఇది ఒకటి. దీంట్లో లస్టర్ అని ఉంటుంది కొద్దిగా, దీనికన్నా లస్టర్, నేనైతే లస్టర్ అంటాను. అంటే లస్టర్ అంటే మీకు ఇంగ్లీష్ మాత్రం ఐడియా ఉందా? మీకు లస్టర్ అంటే ఐడియా ఉందా? ఒక సినిమా ఉంటుంది చూడండి. అయితే లస్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది మార్కెట్లో దీని స్కోడా లెదర్ అంటారు. మార్కెట్లో పేరు పెట్టిన పేరు స్కోడా లెదర్. నేను ఇదివరకు కొత్తలో వచ్చినప్పుడు అమ్మానండి, తెలియక అమ్మాను. దాదాపు 2-3 సంవత్సరాలు అదే అమ్మాను. తర్వాత కొద్దిగా నేను మార్చుకున్నానండి. అప్పట్లో 3 సంవత్సరాలే నేను ఇలాంటి అమ్మి నేను తప్పు చేశానని చాలా రోజులు బాధపడిన రోజులు కూడా ఉన్నాయండి. అదైతే కనుక చిన్న కార్కి 4,000కి ఇచ్చేస్తానండి. ఈ క్రీటా కార్ లాంటిది 4,500 రూపాయలకి ఇచ్చేస్తానండి. ఫిట్టింగ్తో కలిపి చెప్తున్నాను. ఆమ్ రెస్ట్ ఉంటే 500 తీసుకుంటానండి. అదే పెద్ద కార్ అనుకోండి, ఎట్టిగా కార్లు అనుకోండి 7,500 రూపాయలకి వేసేస్తానండి సీట్ కవర్లు. ఇది ఒకటి. ఇది అంటారు నాపా అంటారు దీన్ని. బాగా మార్కెట్లో నడిచే నాపా అంటే ప్యూర్ లెదర్ అనే ఒక పేరు అయితే నడుస్తుందండి మార్కెట్లో. దీంట్లో నాపాల పేర్లు ఏంటో తెలుసండి. అమరావతి నాపా, కోకోనట్ నాపా, టర్కిష్ నాపా, న్యూ టర్కిష్ నాపా, నా బొండ నాపా, అన్ని బొచ్చు నాపాలు ఉన్నాయి దీంట్లో. ఈ నాపాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ వస్తున్నారు మార్కెట్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ వస్తున్నారు. నేను చెప్తుంది ఎవరైనా సరే ఈ నాపాలు మార్కెట్లో అమ్మే నాపాలు ఏదైతే ఉన్నాయో ఆ నాపా మ్యాక్సిమం నేను క్లాత్ తెప్పించి చేస్తానండి కస్టమర్కి. ఆ నాపాలు జస్ట్ 6,500 రూపాయలకి వేసి పారేస్తానండి, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్, నార్మల్ ఫిట్మెంట్. 6,500కి మొత్తం వేసేస్తాను. పెద్ద కార్ అయితే 8,500 రూపాయలకి వేస్తానండి. నాపా లెదర్. వీటికి నేను దేనికి వారంటీ ఉన్నా. ఓకే, నో గ్యారంటీ నో వారంటీ, కస్టమర్ కోసం వేస్తాను. ఇది ఎన్ని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాపా లెదర్ తక్కువ రకం అంటున్నాను కదా. నాపా లెదరు నా ఉద్దేశంలో కూడా మంచి క్వాలిటీ అండి. కాకపోతే స్మెల్ కొద్దిగా షేడ్ అయిపోతాము, అలాంటివి జరుగుతాయి. క్వాలిటీ మంచిదే అండి. ఇది ఈ రెగ్జిన్ లస్టర్తో పోల్చుకుంటే నాపా చాలా బాగుంటుంది క్వాలిటీ, బెటర్ క్వాలిటీనే. కాకపోతే షేడ్ అయిపోయింది, స్మెల్ వచ్చేసేది, చెమట పట్టేసేది. ఏది ఇప్పుడు నేను చెప్పిన నాపాలన్నీ నేను ఇచ్చే సీట్ కవర్స్కి రాదండి. 80% వాటర్ ప్రూఫ్, 80% రాదండి, చెమట అనేది రాదండి. అలాగా ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ 6,500 రూపాయలు పెట్టుకుని ఇవన్నీ వేయించుకుంటే యాక్చువల్లీ ఎంత అవుతుందండి? సుమారుగా 9,000 అంటే సుమారుగా 3,000 ప్లస్ 9,500 రూపాయలు ఎంతండి? 12,500 రూపాయలు అవుతుంది. అంటే ఈ నాపాతో ఇచ్చే 12,500 రూపాయలు సీట్ కవర్స్ యాక్సరీస్ బెటరా, నేను ఇచ్చే 16,000 రూపాయలు యాక్సరీస్ అయితే బెటరా? 100% కదా. ప్రీమియం క్వాలిటీ కనిపించే 16,000 ప్యాకే బెస్ట్. ఇదే నాపా, ఇది కూడా నాపా అని అంటారు. అంటే ఇక్కడ నేను క్లారిటీ చేస్తున్నా అంటే కామెంట్లో పెడుతున్నారు కదా. ఒకటి తెలియక పెట్టిన వాళ్ళు నా దగ్గరికి రండి, నేను చూపిస్తా. తెలిసి పెట్టేవాడికి చెప్తున్నాను కస్టమర్ని మోసం చేద్దని చెప్తానండి. అండ్ ఇంకోటి కస్టమర్ని నేను పట్టించుకోవట్లేదు అంటున్నారు, నిజంగానే పట్టించుకోవట్లేదండి. క్రౌడ్ ఒక్కొక్కసారి వస్తున్నారండి. ఒక కస్టమర్ కూడా చెప్తాను నేను. అండ్ గైస్ మీరైతే చెప్తానండి, ఫోన్ చేస్తే రిసీవ్ అవ్వట్లేదు, లేకపోతే
మేము వెళ్తే పట్టించుకోవట్లేదు జస్ట్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలన్నమాట. వాటర్ ఇప్పుడు మనం మంచి ఫేమస్ బిర్యానీ సెంటర్ ఉంటుంది అక్కడ మనం వెళ్ళగానే బిర్యానీ ఎవరు లైన్ అయితే పెద్దది ఉంటుంది, లైన్ కట్టాలన్నమాట. అలాగేంటంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తెల్లవారి 9 గంటలకు నేను షూట్ చేద్దామని వస్తే నారాయణ గారేమో 2 గంటలకు లంచ్ అవర్ టైంలో నాకు అవకాశం ఇచ్చారు. అంటే మరి జస్ట్ షూట్ చేసి జనాలకి ఏదో తెలియజేయాలని ఒక దీనికి కూడా ఈయన నాకు టైం ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి ఉదయం నుంచి ఈ టైం పట్టిందనమాట షూట్కి. ఇప్పుడు 2 అయింది టైము, ఓకేనా. కాబట్టి ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మీరు కార్ బయట పెట్టడానికి కూడా ప్లేస్ ఇంచుమించుగా దొరకపోవచ్చు. ఎక్కడో కార్ పార్క్ చేసి రావాలి, ఆ కార్ చూపించడానికి వీళ్ళు రావాలనేసి అంటే అది కొంచెం ఒక అరగంట గంట ఇలా టైం పడుతుంది సార్. కస్టమర్స్ కొంతమంది ఈగో కస్టమర్స్ వస్తారు సార్, నేను అనకూడదాను, కానీ వాళ్ళు కనీసం వెయిట్ చేయట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను రిప్లై ఇచ్చే లోపల సార్ ఒక కస్టమర్తో మాట్లాడుతున్నాను సార్, ప్లీజ్ ఒక పావుగంట సేపు వెయిట్ చేయండి సార్ అంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఫీల్ అయిపోయి నేను ఒకటే చెప్తున్నాను సార్, నా దగ్గర పొద్దున్న కార్ ఇస్తే రాత్రికి ఇస్తాను సార్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఈ కార్తో పాటు మిగతా కార్స్ కూడా నాకు ఇంపార్టెంటే. ఈ రోజున కార్లు ఎక్కువ వచ్చినాయి కదా అని నేను ఎక్కువ మంది వర్కర్స్ పెట్టుకున్నాను అనుకుని 16,000 వస్తే 25,000 వెళ్ళింది. నాకు మెయింటెనెన్స్ పెరిగిపోయింది కదా, అంతే కదా. అందుకే నేను అంత మెయింటైన్ చేసుకోలేను, కస్టమర్ నేను వదులుకోలేను. కస్టమర్కి మంచి క్వాలిటీ తక్కువ రేట్లు అందించాలనేది నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఉన్న వర్కర్స్తోనే పెంచుకుని చేసుకుంటాను బిజినెస్, అంతేగాని ఎక్కువ వర్కర్స్ని పెంచుకుని చేసుకున్నాను అనుకోండి నాకు బొక్క పడిపోయింది. అంతే కరెక్ట్. సో ఎక్కువ మంది వర్కర్స్ పెట్టేసుకున్నా సరే నాణ్యత అనేది తగ్గిపోవచ్చు. అవును సార్. శ్రీకాకుళం నుంచి ఎవరైనా సరే వీడియో చూస్తే ఒక మాట చెప్తున్నాను. శ్రీకాకుళంలో ఒక ఆటోమొబైల్ షాప్ ఉంది. ఓకే సార్. ఆటోమొబైల్ షాప్కి ఫ్లోట్ నీడ్ల కోసం నేను ఉదయం 9 గంటలకు వెళ్ళిపోయాను. ఆఫీస్ సెలవు పెట్టి పెట్రోల్ మొత్తం కారిపోతుంది కిందకి, వెళ్ళిపోతే మధ్యాహ్నం 2:30కి ఇచ్చాడు ఫ్లోట్ నీళ్లు. అది ఏ షాప్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. రీసెంట్గా సార్ మన వీడియో చూసి వైజాగ్ నుంచి వచ్చారు సార్ కస్టమర్, ఈ 16,000 ప్యాక్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒక షాప్ పెట్టుకున్నారండి సార్. షాప్ పెట్టుకున్న తర్వాత అరే నాకు ఎలాగో 6-7 అవుతుంది, 6,000 అక్కడి నుంచి డీజిల్ ఖర్చు అవుతుంది కదా, నువ్వు నాకు ఆ 16,000 ప్లస్ 6,000 నీకు ఇస్తాను, 22,000కి నాకు ఇవన్నీ చెయ్యి, ఇదే క్లాస్లో చేయమని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ మొత్తం రీసెర్చ్ చేసుకుని ఈ క్వాలిటీ ఇవ్వలేను, ఇంకో 2,000 రూపాయలు క్వాలిటీ 2,000 ఎక్స్ట్రా పెట్టుకో, ఇస్తాను 24,000 రూపాయలకి ఇస్తాను క్వాలిటీ అని చెప్పి ఓకే అనుకున్నారంట. అమ్మో ఈ మళ్ళీ 2,000 అడుగుతాం, ఒకసారి విజయవాడకి వెళ్ళిపోతుందని తెలిసిపోయింది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అన్నారంట, ఏరే పిచ్చేను పుట్టిందా నీకు, విజయవాడ వరకు వెళ్తా వైజాగ్ నుంచి, ఇక్కడ లేరా ఏంటి అంటే ఉన్నారండి, కానీ నాకు ఆయన పద్ధతి నచ్చి నేను వచ్చానని చెప్పి వేయించుకున్న తర్వాత ఆయన పిలిచి మరి నేను వీడియోలో చెప్తానని చెప్పి ఆయన వీడియోలో చెప్పారండి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. మనం చూసాను ఇన్స్టాగ్రామ్. అలా ఎంతోమంది కస్టమర్స్ అండి ఈ 16,000 ప్యాకేజ్ వల్ల నాకు లాభం వస్తుంది లేదో కానీ చాలామంది ఆశీర్వదించేసి వెళ్తారండి. దాంట్లో వచ్చే ఆనందం ఇంకా దేంట్లో ఉండిద్దండి. ఒక 20 సంవత్సరాల తర్వాత అప్పట్లో ఉండేవాడు రాయల్ యాక్సిస్ నారాయణ అనే పేరు కావాలి, కానీ 7 కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తున్నాను పేరు ఎందుకండి మనకి. ఫైనల్గా ఒకటైతే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఒక రిలాక్స్ మోడ్లోనికి అయితే వచ్చారు. కామెంట్స్ గురించి మనం పట్టించుకోకూడదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను కామెంట్స్ చూసేవాడిని, మీరు కామెంట్స్ చూసి దీనికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి కూర్చొని ఇదంతా చేసాం. కానీ సో కామెంట్స్ గురించి అయితే మనం పట్టించుకున్నాం అనుకోండి మన బిజినెస్ మనం చేయలేం. కాబట్టి కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ కామెంట్స్ చేసేవాళ్ళు ఎంతమంది మన దగ్గరికి వచ్చారో లేదన్నది కూడా మనకు తెలియదు ఈ ఫ్లోలోన. కాబట్టి మన దగ్గరికి ఎందుకు అంటున్నానంటే చాలామంది అన్నారనమాట ఏంటంటే విజయవాడలో అదొక షాపే ఉంది నువ్వు అక్కడికి వెళ్తావు అనేసి, అంటే ఇక్కడ నాకు మంచి ఇదైతే కనిపించింది కాబట్టి నేను ఇక్కడికైతే వచ్చాను. ఒక మాట సార్, ఏ కస్టమర్కైనా కానీ 100% సాటిస్ఫాక్షన్ నేనే కాదండి ఏ షాప్ కూడా ఇవ్వలేడు. ఒకవేళ ఇవ్వలేని టైంలో సాటిస్ఫాక్షన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక దానికి రెడీ టు సాల్వ్, ఆ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తానికి ట్రై చేస్తాము. అందువలన నా పైన కక్ష పెట్టుకోమాకండి, ఏ ప్రాబ్లం వచ్చినా రండి 100% చేస్తాను. కాకపోతే ఉన్న బిజీ టైంలో మిమ్మల్ని వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా చేసేదే పంపించాను. ఈ రోజు నా కస్టమర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ మీరు ఇందాక చూశారు, తిరుపతి నుంచి వచ్చారు, బ్లాక్ బస్టర్, ఇది కేవలం దీనికి వచ్చారు. ఆయన వస్తే వితిన్ సెకండ్స్లో నేను రిప్లేస్మెంట్ చేసి ఇచ్చాను. మోహన్ గారు అవునా కదా, చూశారు కదా మీరు. ఆ రీప్లేస్మెంట్ గ్యారంటీ అండి, 100% మ్యాక్సిమం అయిపోయిందండి. నా దగ్గర స్టాక్ లేకపోతే కంపెనీ వాడు పంపించి తెప్పిస్తానే తప్ప ఆల్మోస్ట్ స్టాక్ ఉంటే కనుక నేనే రీప్లేస్మెంట్ చేస్తాను. అది ఏదైనా కానీ. అండ్ ఏదైతే గ్యారంటీ ఉంటుంది అదే ఉంటుంది, ఏదైతే వారంటీ ఉంటుంది అదే ఉంటుంది. ఫిలింలో వచ్చేసరికి ఒక ఫిలింలో మాత్రం నేను 100% న్యాయం చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది ఎన్నిసార్లు చేసినా సరే బబుల్స్ వస్తూనే ఉంటాయండి. అది ఒక్క విషయంలోనే కస్టమర్కి నాకు క్లాసెస్ అవుతున్నాయి. ప్రాపర్ క్లైమేట్ ఉండాలి. మీరు ఇప్పుడు ఫిల్మ్ వేసేటప్పుడు నేను కూడా ఒక ఫిల్మ్ వేసేవాడిని కదా, సాయంత్రం 5 తర్వాత ఏదైతే ఫిల్మ్ వేస్తారో అది సక్సెస్ రేట్ అయితే 100% పక్కా. అవునండి, ఎందుకంటే ఇది మంచి పడే సీజన్. అవునండి, ఈ టైంలో ఫిల్మ్ అనేది అంతా. కానీ ఇదంతా ఒక 1 మంత్ లోపలే ప్రాబ్లం అయ్యిందండి. 1 మంత్ తర్వాత అసలు ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ ఈ 1 మంత్ లోపల ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను కొత్త ఫిల్మ్ తీసేసి ఇది మళ్ళీ తీసేసి కొత్త ఫిల్మ్లు చింపించాలని నేను చాలా చూసాను అనమాట ఈ సీజన్ లో. ఎందుకంటే అలా అయితే రీప్లేస్మెంట్ కూడా ఇస్తుందండి 1 మంత్ లోపల ఏదైనా అవుతాయి మాట విందా నాకు తెలుసు. కానీ ఎంత కాస్ట్లీ ఫిల్మ్ వేసినా ఇంత బబుల్స్ అయితే గ్యారంటీ అండి. ఫుల్ బ్లాక్ వేస్తే కనిపించదండి బబుల్స్. ఈ 75% 50% వేసినప్పుడు వైట్ గా ఉండేది కదా, చిన్న చిన్న బబుల్స్ కనిపిస్తాయి, ఫుల్ బ్లాక్ లో కనిపించదు. ప్రాబ్లం అదండి.
విజయవాడలో ఉన్నటువంటి రాయల్ యాక్సెసరీస్లో ఈ 16,000 ప్యాక్ కాంట్రవర్సీ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. నా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి కస్టమర్తో కూడా ఈ రోజు చేస్తున్నాం కదా పర్వాలేదు ప్యాకేజ్, ఒకసారి కస్టమర్ అడగండి, వాళ్ళు ఉన్నదిగా మాట్లాడతారు. ఓకేనండి, తప్పకుండా అదొక్కసారి వినండి, అది కూడా కుదిరితే మన వ్యూవర్స్ చూపించండి సార్. అలాగేనండి. గైస్, రాయల్ యాక్సెసరీస్లో రన్ అవుతుంది 16,000 ప్యాక్ ఎంత పాపులర్ అయిందంటే ఆంధ్ర తెలంగాణలో చాలా మంది అయితే వారి కార్లను తీసుకుని అయితే రావడం జరుగుతుంది అనమాట. సో బ్రదర్ అయితే వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది గోశాలండి, ఇడుపుగల్లు. కాబట్టి నేను వర్కింగ్ భీమవరంలో ఉంటున్నాను. భీమవరంలో ఉంటున్నారు. యాక్చువల్లీ నేను రాయల్ యాక్సెసరీస్ 1 year నుంచి ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను. బట్ నాకు ఒక సైడ్లో డౌట్ అనేది ఉంది. ఏంటి ఎలా ఇప్పుడు మనం ఇక్కడ రీల్స్లో ఒక రేట్ చెప్తున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళాక ఇది అది మారుతుందేమో అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఇవాళ వచ్చిన రీజన్ ఏంటంటే హెడ్లైట్స్ కోసం అని వచ్చాను. అన్న ఏం చేశారంటే, సార్ హెడ్లైట్స్ మీకు బాగున్నాయండి, జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, మీకు చాలా బాగుంది అని అంటే, నేను తర్వాత సీట్ కవర్స్ ప్యాకేజ్ గురించి అడిగాను. అడిగితే సార్ ఒకసారి నాకు చూపించండి, నచ్చితే తీసుకుంటాను, నాకు లేదన్నాను. చూశాక నా సీట్స్ అయితే వాస్తవంగా అయితే నా 2014 మోడల్ 10 years కంప్లీట్ అయింది. సీట్స్ అన్నీ చాలా డౌన్ అయితే, అరే ఏం చేద్దాం దీనికి, ఎలా చేద్దాం చెప్పండి అంటే, ఏం లేదన్నా మీది కొత్త కార్ సీట్స్ లాగా తయారు చేస్తాను, కొంత ఛార్జ్ అవుతుంది అన్నారు. నేను అదే గెస్ చేశాను, ఏంటి ఎక్కువ చెప్తున్నారు, మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ దేనికోసం అడిగారు? నేను చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఫోమింగ్ పడుతుందండి, మరి మొత్తం అంతా 16,000 ప్యాకేజ్లోనే ఇస్తాను, ఫోమింగ్ కొంచెం ఎక్స్ట్రా చిన్న నాది హెడ్లైట్ వర్క్ ఉంది, అది 3,000 చెప్పారు. అమౌంట్ పక్కన పెడితే చాలా అసలు వర్క్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే, అది సీట్ కవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీరు ఇంకోటి ఏంటంటే, నా సీట్స్ కూడా మీరు చూడండి, బిఫోర్ నేను ఫోటో తీసుకున్నాను, మీకు అది కూడా కవర్ చేస్తాను. నేను తీసాను, వీడియో తీసాను. ఇప్పటికి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే, అదే నా సీట్ అన్న డౌట్ అంటే చాలా చోట్ల నేను చూశాను, చాలా ఫాస్ట్గా ఇచ్చేసి పంపించేస్తారు. ఇక్కడ అట్లా కాదు, వర్క్ కూడా నేను మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు కదా, ఒక పూట పట్టింది. యాక్చువల్లీ నేను చిన్న పని మీదకి వచ్చాను, వచ్చాక ఇలా వచ్చాను, ఇంకా నా పని కూడా అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సూపర్. చూసారా ఫ్రెండ్స్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడాను? అంటే మీరు ఏదో ఎవరో పెట్టిన కామెంట్ చూసో లేకపోతే ఏదో చూసి అయితే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కొంతమంది పెట్టిన కామెంట్ల వల్ల ఏంటంటే ఓవరాల్ మంచి వర్క్ని మీరు పోగొట్టుకున్న వారు అయితే అవుతారు. సో ఈ వీడియో చూసి అయితే మీరు ఆఫర్స్ అయితే వినియోగించుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో కామెంట్స్ అన్నిటికీ రిప్లై అయితే మీకు రాకపోవచ్చు, కాకపోతే ఎవరైతే ఆ ప్యాక్ వేయించుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారో. క్లారిటీ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చేసాననే నేను అనుకుంటున్నాను. ఇక్కడికి నేను ఎందుకు ఎక్కువగా వచ్చి చేయిస్తూ ఉంటాను మీకు క్లారిటీ కూడా ఇచ్చాను. సో ఇది ఫైనల్గా ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలార్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కార్ యొక్క రియల్ యాక్సెసరీస్ నీడ్ కోసం రాయల్ యాక్సెసరీస్ అయితే విజిట్ చేయండి. సార్ రేపు నుంచి దసరా సార్. ఓకే, దసరా ఆఫర్ స్టార్ట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రాయల్ యాక్సెసరీస్. ఓకే, చూసే వాళ్ళకి చాలా తక్కువ రేట్కి వస్తే ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పెట్టినా. ఓకే, సూపర్ అండి. Yeah, నెక్స్ట్ మీరు ఈ సీట్ ఒకటి నేను తెస్తాను. ఓదారి చూసా కార్లో ఎందుకు వస్తున్నప్పుడు కాలువ పక్కన పడి ఉంది, ఆ సీట్ తెస్తాను. ఆ సీట్ని మీరు ఏం చేస్తారో చూస్తాను. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్.